హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు సయ్యద్ రజియా ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. ఈరోజు ఒక మంచి యూస్ఫుల్ వీడియోతో మీ ముందుకు వచ్చేసానండి. ఆల్రెడీ థంబ్నెయిల్ చూసింటేనే మీకు అర్థమై ఉంటుంది కదండి. నేనైతే ఈరోజు సచివాలయంకి వెళ్ళి ఏపీ గవర్నమెంట్ రిలీజ్ చేసిన కౌశలం వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్కి అప్లై చేసి అయితే వచ్చానండి. వీడియోలకి ఎంటర్ అయ్యే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి. మన ఛానల్ని ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నట్లయితే నా ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. అలాగే చిన్న లైక్ ఇవ్వడం వరకు అస్సలు మర్చిపోవద్దండి. మీరిచ్చే చిన్న లైక్ ద్వారా వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ గురించి సెర్చ్ చేసేవారికి నా వీడియోని అనేది యూట్యూబ్ అనేది సజెస్ట్ చేస్తుందండి. కాబట్టి చిన్న లైక్ ఇవ్వడం వరకు అస్సలు మర్చిపోవద్దండి. ఇప్పుడైతే వీడియోలోకి ఎంటర్ అయిపోతామండి. ఏపీ గవర్నమెంట్ కౌశలం వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ గురించి మనలో చాలామందికి చాలా డౌట్స్ అయితే ఉన్నాయండి. ఆ డౌట్స్ అనేవి ఉన్నవారి కోసమే నేను మెయిన్గా ఈ వీడియో అనేది చేస్తున్నానండి. నేను కౌశలం వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ గురించి ఏమీ తెలియని వారికి ఈ వీడియో అనేది చాలా యూస్ఫుల్గా ఉంటుందండి. నేనైతే ఈ వీడియోలో 4 పాయింట్స్ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. అసలు ఫస్ట్ పాయింట్ ఏమిటంటే అసలు ఈ కౌశలం వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ మెయిన్ ఉద్దేశం ఏమిటి, నెక్స్ట్ సెకండ్ పాయింట్ ఎవరు దీనికి అర్హులు, థర్డ్ పాయింట్ ఏమిటంటే ఏజ్ అనేది ఎంత, పాయింట్ మనము ఎక్కడికి వెళ్ళి ఈ కౌశలం వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ని అప్లై చేయాలి అనే ఈ 4 పాయింట్స్ నేను ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ అనేది చేస్తానండి. వీడియో అస్సలు స్కిప్ అనేది చేయొద్దండి. ఎండ్ వరకు చాలా మంచి పాయింట్స్ అనేవి నేను చెప్తానండి. ఈ ఏపీ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ మెయిన్ ఉద్దేశం ఏమిటంటే మన ఆంధ్రప్రదేశ్లో ఎంతమంది నిరుద్యోగులు ఉన్నారు అని సర్వే చేయడం కోసము, అలాగే చదువుకొని నిరుద్యోగులుగా ఉన్న వారికి ఉపాధి అవకాశాన్ని కల్పించడం కోసము మన ఏపీ గవర్నమెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ని రిలీజ్ చేసింది. వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ అప్లై చేయడానికి ఎవరు అర్హులంటే ఫస్ట్ 10th క్లాస్ కంపల్సరిగా ఉండాలండి. అంతకన్నా తక్కువ అయితే క్వాలిఫికేషన్ అయితే లేదండి నాకు తెలిసిన మేరకు. ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ అప్లై చేయడానికి ఎవరు అర్హులంటే 10th, ఇంటర్, ఎనీ డిగ్రీ, డిప్లొమా, పీజీ, ఇంకా అయితే 10th నుంచి చదువుకున్న వాళ్ళు ఎవరైనా సరే దీనికైతే అర్హులండి. థర్డ్ పాయింట్ ఏమిటంటే ఏజ్ ఎంత ఉండాలి అంటే ఏజ్ అనేది ఏం రెస్ట్రిక్షన్ ఏం లేదండి. మెయిన్గా దీని ఉద్దేశం ఏమిటంటే ఎవరైతే నిరుద్యోగులు ఉన్నారో అటువంటి వారికి ఉద్యోగ అవకాశం కల్పించడం కోసమే మన ఏపీ గవర్నమెంట్ అనేది పెట్టింది. కాబట్టి ఏజ్ లిమిట్ అయితే ఏమీ లేదు. ఎలా అప్లై చేయాలి, ఎక్కడికి వెళ్ళి అప్లై చేయాలి, మనమైతే సచివాలయంకు వెళ్ళి అప్లై చేయాలి. అలాగే మీకు ఇంట్లో ల్యాప్టాప్ ఉంటే ల్యాప్టాప్లో అయినా అప్లై చేయొచ్చు. నెక్స్ట్ మీ మొబైల్ ద్వారా కూడా మనము అప్లై అనేది చేసుకోవచ్చండి. నేనైతే ఈరోజే వెళ్ళి అప్లై చేసి అయితే వచ్చానండి. నాకైతే సక్సెస్ఫుల్గా ప్రాసెస్ అనేది కంప్లీట్ అయ్యింది. అలాగే నేను అప్లై చేసేసానండి. మీకు దీనికి సంబంధించిన ఏమైనా డౌట్స్ అయితే ఉన్నట్లయితే నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నేనైతే ఫుల్ క్లారిటీ అనేది ఇస్తానండి. ఓకేనండి, ఈరోజు వీడియో అయితే ఇంతేనండి. మీకు నా వీడియో నచ్చితే నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ సయ్యద్ రజియా ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై సీ యూ.